హాయ్ హలో అందరికీ. మీరు ఎప్పుడు సేమియా పాయసం చేసినా చిక్కపడుతుందా? అలా అయితే ఈ విధంగా ఒకసారి చేయండి. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం వేడిగా ఉన్నప్పుడే కాదు, చల్లారినా కానీ గట్టిపడదు, చిక్కపడదు. టేస్ట్ విషయంలో దీనికి మించిందే లేదనుకోండి. ఇప్పట్లో ఎన్నో స్వీట్స్ ట్రెండింగ్ లో ఉన్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఈ స్వీట్ మాత్రం చాలా స్పెషల్ అండి. మా ఇంట్లో మా మమ్మీ అయితే ఒంట్లో బాగోపోయినా, బర్త్డేస్ అయినా, మ్యారేజ్ యానివర్సరీస్ అయినా, ఒంట్లో వేడి చేసినా లేదా ఇంట్లో బిర్యానీ వండినా ఈ స్వీట్ రెసిపీ అయితే కంపల్సరీ మా ఇంట్లో ఉండాలి. ఇక సోదాపి మొదలెట్టమ్మా అంటారా? మీరంత ప్రేమగా చెప్తే నేను ఎందుకు కాదంటాను. రండి మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలానే దాంట్లో కప్పున్నర సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేలా వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాలో 1/2 లీటర్ పాలను కూడా వేసుకొని బాగా సేమియాని ఉడికించుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత దాంట్లో గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే కప్పు వేసుకున్నానండి. ఇష్టం లేకుంటే తగ్గించుకోవచ్చు. అలానే ఆ సగ్గు బియ్యం కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి 1 కప్ షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసాక 1 నిమిషం అలా తిప్పుకోవాలి. మీకు కావాలంటే పాలని నీళ్ళని ఇప్పుడే యాడ్ చేసుకోండి. అలానే నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ. వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.